ఓం సాయిరామ్. శ్రీ షిరిడీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులలో 95% మంది ఆయనలోని మహిమను దర్శించి ఆయనను ఆశ్రయించిన వారే. అయితే మిగిలిన 5% మాత్రం కేవలం సాయి మహిమ వలన కాక మమతానుబంధంతో బాబాతో తమను తాము ముడివేసుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా పేర్కొనవలసిన భక్తులు మహల్సాపతి, తాత్య తల్లిదండ్రులైన శ్రీమతి బాయిజాబాయి, శ్రీ గణపతి కోతే మొదలైనవారు. వీరిలో బాయిజాబాయి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీ నివాసి ధనవంతుడు మరియు భూస్వామి అయిన గణపతి కోతే పాటిల్ను వివాహం చేసుకొని బాయిజాబాయి షిరిడీకి వచ్చింది. ఆమె ఒక గృహిణిగా గృహకృత్యాలు చేసుకుంటూ ప్రేమతో అందరినీ ఆదరించేది. ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు మరియు బంధువులకు ప్రేమతో వడ్డించేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని నమ్మి నిత్యాన్న సంతర్పణలు చేస్తూ ఉండేది. లోక కళ్యాణార్థం శ్రీ సాయిబాబా బాల్యావస్థలో షిరిడీలో కనిపించిన తొలినాళ్లలో ఆ గ్రామ ప్రజలకు శ్రీ సాయి అంటే ఒక పిచ్చి ఫకీరు, ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే. శ్రీ సాయి మహిమ ఏమాత్రం కనిపించని ఆ రోజుల్లోనే ఒకనాడు గణపతి కోతే పాటిల్ బాయిజాబాయితో కలిసి మొదటిసారిగా సాయి వద్దకు వెళ్ళారు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించి అతని భార్య బాయిజాబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది. సాయిబాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో సాయిబాబాకు నిర్ణీతమైన నివాస స్థలం ఉండేది కాదు. షిరిడీ గ్రామ పొలిమేరల్లో మరియు పొరుగున ఉన్న అడవుల్లో తిరుగుతూ వేప చెట్టు కింద కూర్చొని గడిపేవారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులాగా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాల్లోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరు ఉన్నా లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువల్ల ఆయనొక పిచ్చి ఫకీర్ అని జనం తల్చేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. అలాగే ఆ నీటిని పశువులు కూడా తాగేవి. చాలా కాలం సాయి కూడా ఆ నీటినే తాగేవారు. అందువల్ల గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి వద్దకు రానిచ్చేవారు కాదు. అయినా తాత్య తల్లి బాయిజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. సాయిబాబా అంటే బిచ్చమెత్తుకుంటూ బతికే పిచ్చి ఫకీరేగా అని అందరూ అనుకుంటున్న ఆ రోజుల్లోనే ఆయనలోని దైవత్వాన్ని గుర్తించి సాక్షాత్తు భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె బాబాకు నిస్వార్థమైన సేవ చేసింది. ప్రతిరోజు సాయిబాబా 5 ఇళ్లల్లో మాత్రమే భిక్ష చేసేవారు. ఆ 5 ఇళ్లలో బాయిజాబాయి ఇల్లు ఒకటి. బాబా ఆమె గడపలోకొచ్చి అక్క రొట్టె ముక్క పెట్టవు అనేవారు. ఆమె ఎంతో ఆదరంతో గౌరవంతో రొట్టెలు కూరలు తెచ్చి ఆయనకు పెట్టేది. అలా బాబా వచ్చి భిక్ష తీసుకొని వెళ్లే వరకు తాను భోజనం చేసేది కాదు బాయిజాబాయి. ఆ తల్లి ఎన్ని జన్మల్లో ఎంతటి పుణ్యం చేసుకున్నదో గాని ఆమెకు సాయి అంటే అపారమైన నమ్మకం ఏర్పడింది. ఒక్కోసారి సాయి భిక్షకు వచ్చేవారు కారు, ఎక్కడో చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతుండేవారు. అలాంటప్పుడు బాబా భుజిస్తే గాని తాను భోజనం చేయకూడదనే కఠిన నియమం తనకు తానే విధించుకున్న ఆ తల్లి తాను చేసిన వంటకాలన్నీ ఒక గంపలో పెట్టుకొని దానిని తలకెత్తుకొని తాత్యాను వెంటబెట్టుకొని చుట్టుపక్కలంతా గాలించి చివరికి ఆయన్ని వెదికి పట్టుకునేది. ఒక్కోసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకువేసి భోజనం వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. చివరికి ఆయన తిన్నాకే ఇంటికి తిరిగి వచ్చి తను తినేది. శ్రీకృష్ణుడికి గోరుముద్దలు తినిపించిన యశోదమ్మ ఎంతటి పుణ్యాత్మురాలో ఈ బాయిజాబాయి కూడా అంతటి పుణ్యాత్మురాలే. బాబా ఎక్కడ ఉన్నా వెతికి రోజు అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి బాయిజాబాయి. శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయంలో బాయిజాబాయి ప్రేమ, భక్తి మరియు సంరక్షణ చాలా అందంగా వర్ణించబడ్డాయి. కొన్నాళ్ళకి ఆమె శ్రమ చూడలేక కాబోలు సాయిబాబా అడవుల్లో తిరగడం మానేసి
మసీదులోనే ఉండసాగారు. అప్పటి నుండి ఆమెకు బాబా కోసం అడవుల్లో ముళ్ళ పొదల్లో తిరిగే శ్రమ తొలగింది. షిరిడీ సాయిబాబా ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యం 5 ఇళ్ల వద్ద భిక్ష తీసుకొచ్చేవారు. చారు, రసం లాంటి ద్రవాహారాలు డబ్బాలోను, అన్నం, రొట్టెలు వంటి ఘన పదార్థాలు జోలెలోను వేయించుకునేవారు. బాబా బాయిజాబాయి ఇంటికి వెళ్ళి ఆబాదే ఆబాద్, బాయిజాబాయి రోటీ లావ్ అని కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపేసి ఆయనను ఆహ్వానించి లోపలికి వెళ్ళి తాజాగా భక్రీ కూర తయారు చేసి బాబాకి సమర్పించి ఆయన ఎదుటనే కూర్చునేది. బాబా ఆమె ప్రేమకి మరియు భక్తికి ఎంతో ఆనందించేవారు. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాత్య బాబా భుజాలపైన ఎక్కడమో ఆయన ఒడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు, వాడిష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు. అలా తొలి రోజుల్లో బాయిజాబాయి ఇంట భిక్ష కోసం 15 సార్లు కూడా వెళ్ళేవారు సాయిబాబా. అన్నిసార్లు వచ్చినప్పటికీ ఆ తల్లి విసుక్కోకుండా ప్రతిసారి ఆదరంతో బాబాకు భిక్ష సమర్పించేది. బాబా షిరిడీకి వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత అంటే సుమారు 1876లో అహ్మద్ నగర్ జిల్లాలో కరువు వచ్చింది. ఆ సమయంలో బాబా ధనికులైన నందూరాం మార్వాడి, బాయిజాబాయిల ఇళ్ల వద్ద మాత్రమే భిక్షగా కేవలం సగం రోటీ తీసుకునేవారు. సాయిబాబా ఎవరింటికి వెళ్ళినా వీధి గుమ్మం ముందు నిల్చొని భిక్ష స్వీకరించేవారు. కానీ ఎప్పుడూ కూడా ఏ గృహస్థుల ఇంటిలోనూ అడుగుపెట్టలేదు. అలా వచ్చినప్పుడల్లా బాయిజాబాయి ఇంటిలోకి రమ్మని బాబాను సాదరంగా ఆహ్వానించేది. బాబా మాత్రం ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు. ఆమె బాబాను వారింట్లోనే కూర్చొని తన కళ్ళ ఎదుట 2 ముద్దలైనా తిని వెళ్ళమని బ్రతిమిలాడేది. కానీ బాబా మాత్రం తనకి తోచినట్లు చేసేవారు. ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసేవారు. అటువంటి సందర్భాల్లో ఆమె ఆనందానికి హద్దులుండేవి కావు. ఇంకొంచెం తిను అంటూ బతిమిలాడి తినిపించి ఏమైనా తాగడానికి తీసుకో అనేది ప్రేమగా బాయిజాబాయి. అటువంటి ఒకానొక సందర్భంలో తాత్య భార్య రంభాబాయి బాబాకు ఆహారాన్ని వడ్డించి ఇంటిలో ఒక మూలన నిలబడి బాబా మరియు బాయిజాబాయిల మధ్య సంభాషణను విన్నారు. రంభాబాయికి వారి సంభాషణ ఒక కొడుకు మరియు తల్లికి మధ్య ఉన్నట్లు అనిపించింది. ఆ సంభాషణలో బాబా యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి బాయిజాబాయి ప్రశ్నించి బాబా యొక్క కుటుంబ సభ్యుల గురించి లేదా వారి జాడ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేది. కానీ బాబా నుండి అందుకు సంబంధించిన ఎటువంటి సూచన కూడా లభించలేదు. బాబా యొక్క ప్రాంతం, కులం, తల్లిదండ్రులు మరియు తెలిసిన వారి గురించి కూడా ఆమె ప్రశ్నించేది. కానీ బాబా ఈ విషయాల గురించి ఒక్క సూచనను కూడా ఇవ్వలేదు. సామాన్యంగా సాయిబాబా సజ్జ రొట్టె, కూర ఇవి మాత్రమే పూజించేవారు. ఎప్పుడైనా పాలు, పెరుగు, మజ్జిగ, ఊరగాయ, ఉల్లిపాయ, అప్పడం లాంటివి అడిగి ప్రీతిగా తినేవారు. అందుకని బాయిజాబాయి వాటిని తాజాగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకునేది. ఒకసారి సాయిబాబా బాయిజాబాయిని నీకేం కావాలి, సంతానమా, సంపదల, ఏం కావాలో కోరుకో అని అడిగారు. ఆ సమయంలో ఆమె తన కొడుకైన తాత్య సంక్షేమం గురించి కోరుకుంది. తాత్యాకి 3 భార్యలున్నప్పటికీ వారికి పిల్లలు లేరు. వెంటనే బాబా ఆమెను ఆశీర్వదించారు. బాబా ఆశీర్వాదంతో తాత్యాకి 3 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. సాయిబాబా బాయిజాబాయి చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె కొడుకైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు తాత్య ప్రాణం కాపాడడానికి తన ప్రాణాన్నే అడ్డుగా వేశారు. ఈ విధంగా కృతజ్ఞతకు మరో పేరుగా సాయి నిలిచారు. ఈ విధంగా శ్రీ షిరిడి సాయిబాబాతో ఎన్నో జన్మల బంధాన్ని కలిగి ఉన్న బాయిజాబాయి గురించి శరత్ బాబూజీ గారు రచించిన శ్రీ సాయి భక్త విజయం నుండి కొంత సమాచారాన్ని చూద్దాం. బాబాను ఎంతో ఆత్మీయతతో, అచంచల భక్తి శ్రద్ధలతో సేవించిన బాయిజాబాయికి బాబా వివిధ సందర్భాల్లో ఏమి బోధించారో, ఆమెకు కలిగిన దివ్యానుభూతులేమిటో వివరంగా గ్రంథస్థం కాకపోవటం సాయి భక్తుల దురదృష్టమే. తాత్య తమ స్మృతులలో తన తల్లి బాయిజాబాయికి సంబంధించిన ఒక సంఘటన ఇలా చెప్పారు. ఒక ఆషాఢ ఏకాదశి నాడు రాధాకృష్ణమాయి షిరిడి నుండి పండరీపురానికి పాదయాత్ర చేయ సంకల్పించింది. ఆమెతో పాటు బాలా షింపి, మాధవ్ ఫసలే కూడా బయలుదేరారు. ఆ విషయం తెలిసి మా అమ్మ బాయిజాబాయి మరికొందరు గ్రామస్తులు కూడా పండరీ వెళ్ళాలనుకున్నాం.
ముందే బయలుదేరి వెళ్లిన రాధాకృష్ణమాయి బృందాన్ని బండ్లలో అహ్మద్ నగర్ వెళ్ళి కలుసుకొని అక్కడి నుండి అందరం కాలినడకన పండరి చేరాలని అనుకున్నాం. మా అమ్మ, బావ, లక్ష్మీబాయి షిండే, మాతో పాటు మరికొంతమంది స్త్రీలు ప్రయాణానికి సిద్ధమయ్యారు. బయలుదేరే ముందు మేమంతా బాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మసీదుకి వెళ్ళాం. బాబా ఆశీర్వదించి ఊది ఇచ్చారు. మా సామానులతో 3 బండ్లు గ్రామ బావి వద్ద చెట్టు కింద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత నేను మా యాత్ర నిర్విఘ్నంగా జరగడానికి మారుతి ఆలయంలో టెంకాయ కొట్టి శని ఆలయానికి వెళ్తుండగా దారిలో ఈనాడు సమాధి మందిరమున్న చోట బాబా నిల్చొని ఉన్నారు. నేను శని ఆలయంలో టెంకాయ కొట్టి బయటకు వచ్చేసరికి బాబా నన్ను పిలుస్తున్నారని కొండ్యా చెప్పాడు. నేను బాబా ఉన్న చోటుకి వెళ్ళాను. బాబా నన్ను మసీదుకు తీసుకెళ్లారు. బాబా తమ స్థానంలో కూర్చున్నారు. బాబాతో పాటు నేను, శ్యామ కూర్చున్నాం. శ్యామ చిలుం వెలిగించి బాబాకు అందించాడు. బాబా చిలుం పిలుస్తూ కూర్చున్నారు. అంతా మౌనంగా కూర్చున్నాం. కొంతసేపటికి శ్యామ బాబాతో, దేవా, పండరి యాత్రకు బయలుదేరిన బాయిజాబాయి వాళ్ళంతా అక్కడ తాత్య కోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు. అప్పుడు బాబా బాయిజాబాయిని మసీదుకు పిలవండి అన్నారు. మా అమ్మ హడావిడిగా వచ్చి ఆతురతగా, బాబా ఏమిటి పిలిచారట? పొద్దు గుంకుతోంది, అందరూ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు అన్నది. బాబా ప్రశాంతంగా, మాయి, నీవు ఇంటికెళ్ళు, ఇవాళ బయలుదేరొద్దు, రేపు కూడా వద్దు, ఎల్లుండి ప్రయాణంక, ఎందుకు ఏమిటని అడగకు, ఈ విషయంలో ఎవ్వరిని సంప్రదించనక్కర్లేదు, ఇదిగో ఊది తీసుకో అన్నారు. మా అమ్మ మరో ఆలోచన లేకుండా, సరే బాబా, మీరు చెప్పినట్లు ఎల్లుండే వెళ్తాము అన్నది. ఆ తర్వాత శ్యామ పంచాంగం చూసి ఈరోజు ప్రయాణానికి మంచి రోజు కాదని చెప్పాడు. 3వ రోజు ఉదయమే మేము మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యాము. బాబా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి ఊది ఇచ్చి రోడ్డు వరకు వచ్చి మమ్మల్ని సాగనంపారు. మేము పుంతంబా చేరి స్నానాలు, అల్పాహారం పూర్తి చేసుకొని రైలెక్కి ఉదయం 8 గంటలకు బేలాపూరు చేరాము. 9 గంటలకు రాధాకృష్ణమాయి బృందాన్ని కలుసుకున్నాము. భోజన సమయానికి నరసింగపూర్ చేరి శ్రీ నరసింగ మహారాజ్ దర్శనం చేసుకున్నాం. అక్కడి నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రానికి పండరిపురం చేరాం. పండరిపురంలో ఏకాదశి నాడే కలరా చెలరేగింది. ద్వాదశి నాటికి బాగా విజృంభించింది. మా బృందంలోని వారంతా భయపడిపోయి షిరిడీకి తిరిగి వెళ్ళడానికి తొందరపడసాగారు. నేను మాత్రం ఏదేమైనా పూర్ణిమ వరకు అక్కడే ఉందామని పట్టుబట్టాను. మా అమ్మ కూడా భయపడిపోయి అక్కడే మమల్తాదారుగా చేస్తున్న నానా సాహెబ్ చందోర్కర్ను కలిసి వెంటనే షిరిడీ తిరిగి వెళ్ళడానికి నన్ను ఒప్పించమని కోరింది. నానా సాహెబ్ నాకు, బాలశింపికి కబురు పెట్టి పిలిపించి వెంటనే షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు. సర్వజ్ఞుడైన బాబాకు పండరిపురంలో కలరా చెలరేగుతుందని ముందే తెలుసు. కానీ బాబా అనుమతి తీసుకొని ఆయన ఆశీర్వాదంతో పండరి యాత్ర చేశాం కాబట్టి మాకు కలరా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ విధంగా సాయిబాబాకు ఎంతగానో సేవ చేసిన బాయిజాబాయి 1910లో పరమపదించింది. ఆమె భర్త శ్రీ గణపతి కోతే పాటిల్ అంతకు కొన్నేళ్ల ముందే దివంగతుడయ్యాడు. బాబా అనుగ్రహం వలన బాయిజాబాయి వారసులంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పటికి కూడా వారి కుటుంబంలో బాబాకు నైవేద్యం ఇవ్వకుండా ఏ ఆహారాన్ని తాకరు. ఈ విధంగా బాయిజాబాయి షిరిడీ సాయిబాబాకు చేసిన సేవలకు గుర్తింపుగా షిరిడీ సాయిబాబా సంస్థాన్ వారు బాయిజాబాయి వారసులకు పల్లకీ ఊరేగింపు సందర్భంగా బాబా యొక్క ఫోటోను, పాదుకలను తీసుకువెళ్లే అవకాశాన్ని ఇచ్చారు. ఇది వారికి గొప్ప గౌరవం. చూసారా, సాయిబాబాను అనన్యంగా సేవించిన బాయిజాబాయి ఎంతటి కీర్తిని, పుణ్యాన్ని సంపాదించిందో. మనం కూడా బాయిజాబాయి లాగానే ఏదైనా స్వీకరించేటప్పుడు, అంటే తినే ముందుగా లేదా తాగే ముందుగా బాబాకు సమర్పించి ఆ తర్వాతే మనం తీసుకోవాలని సంకల్పం చేద్దాం. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే సాయిబాబాను మనం రుణగ్రస్తుణ్ణి చేసుకోవడమే. ఈ విధంగా బాబాను మనం రుణగ్రస్తుణ్ణి చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఆపదలు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు బాబా మనల్ని కాపాడి రుణ విముక్తుడవుతుంటాడు. ఎందుకంటే ఏదైనా రుణానుబంధంతోనే సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమి స్వీకరించినా ముందుగా బాబాకు సమర్పించిన తర్వాతే తీసుకుందామని సంకల్పం చేద్దాం. సాయి భక్తులారా, సాయిబాబాను ఎంతగానో సేవించిన బాయిజాబాయి జీవిత కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సాయిబాబా వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఓం సాయిరామ్.